హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునే వరకు కంటిన్యూస్గా వర్క్ చేసేదంటే ఒక ఉమెన్ మాత్రమే. తను మాత్రం అటు భర్త పనులు, ఇంటి పనులు, పిల్లల పనులు, అత్తమామల పనులు అన్నీ చేస్తూ ఎలాంటి స్వార్థం లేకుండా అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఇటు పిల్లలకు కావాల్సినవి వండి పెడుతూ, భర్తకు కావాల్సినవి వండి పెడుతూ, వాళ్ళందరి యొక్క పనులు పూర్తి చేస్తూ టైంకి పిల్లల్ని భర్త ఆఫీస్కి పంపించేది అంటే ఒక ఉమెన్ మాత్రమే. వాళ్ళు టైంకి అన్నీ చేసుకోగలుగుతున్నారంటే వాళ్ళ బ్యాక్ అండ్ ఉమెన్ సపోర్ట్ ఉంది. ఉమెన్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏదో ఒక వర్క్తో చేస్తూనే ఉంటుంది కదా. అదే ఇంకా మార్నింగ్ టైంలో అయితే హడావిడిగా పరుగులు పెడుతూనే ఉంటుంది. నేను కూడా అంతే అండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆఫీస్కి వెళ్ళేంత వరకు పరుగులు పెడుతూనే ఉంటాను. అయితే నాకు మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు అన్ని పనులలో. తన సపోర్ట్ వల్ల నేనైతే ఇటు పాపని, ఆఫీస్ని, ఇంటిని అయితే మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. నేనైతే తనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను కూడా మార్నింగ్ లేచిన వెంటనే కల్లాపు చల్లుకొని, బండలు తుడుచుకొని, ఫ్రెష్ అప్ అయ్యి పాపకైతే పాలు తాపించాను. తర్వాత వచ్చేసి నేనైతే పూజ చేసుకున్నానండి. ఈరోజు ఇది ఫ్రైడే వ్లాగ్. సో నేనైతే ఫ్రైడే షూర్గా ఖచ్చితంగా నేను పూజ చేసుకుంటాను. కుంకుమ గంధంతో అయితే బొట్లు పెట్టుకున్నాను. అసలు గంధము కుంకుమతో బొట్లు పెట్టుకుంటే స్వామివారు చాలా కలగా అనిపిస్తారు కదండి. అసలు రోజు పూజ చేసుకుంటే మార్నింగ్ ఆ డే అంతా ఎంత బాగుంటుందో, ఎంత ప్లెజెంట్గా ఉంటుందో, చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటుంది. నాకైతే అసలు కోప్పడను, ఎక్కడ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. రోజు చేసుకోవడానికైతే నాకు టైం సరిపోదు, ఇంకా వర్క్ తోటి నేను బిజీగా ఉండిపోతాను. అందుకే నేను వీక్లీ 3 days అయితే ఖచ్చితంగా పూజ చేసుకుంటానండి. అది థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. మీరు వారం మొత్తం పూజ చేసుకుంటారా, లేకపోతే కొన్ని సెలెక్టెడ్ డేస్ పూజ చేసుకుంటారా? కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇప్పటి వరకు అమ్మవారికి గంధం అయితే గడ్డానికి ఎప్పుడు పూయలేదండి. ఏదో నేను ఒక వీడియోలో చూశాను, అమ్మవాళ్ళైతే అమ్మవారికి గంధం పూసారు గడ్డానికి. సో నేను కూడా అమ్మవారికి అయితే గడ్డానికి గంధం పూసాను. ఇప్పుడే ఫస్ట్ టైం అండి ఇలా పూయటం. మీరు కూడా ఇలానే అమ్మవారికి గంధం పూస్తారా? కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే మీరు ఇలాంటి వీడియోస్ మరెన్నో చూసుకోవచ్చు. మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేట్ చేస్తుంటుందండి. నేనైతే పూజ వచ్చేసి చాలా సింపుల్గానే పూజ చేసుకుంటాను. దీపం పెట్టుకొని ఒక దేవుడికి ఒక ఫ్రూట్ ఏదో ఒకటి సమర్పించుకొని హారతిస్తానంతే. కొంతమంది చాలా బాగా బుక్స్ అన్నీ చదువుకుంటారు కదా. ఇంకా నేను నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా ప్రిపేర్ చేశాను. లంచ్కి వచ్చేసి టమాటో ఎగ్ కర్రీ చేశానండి. ఇంకా రైస్ ఉడకలేదు, జస్ట్ రైస్ కుక్కర్లో పెట్టాను. నెక్స్ట్ అయితే ఇంకా ఆఫీస్కి రెడీ అయిపోయాను. ఇంకా మేము లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసుకున్నానండి. నా రైస్ పెట్టుకొని ఒక దాంట్లో టమాటో ఎగ్ కర్రీ వేసుకున్నాను. ఇంకా మాధవితో ఉప్మా తినను అంటే నెక్స్ట్ అయితే దోశ వేసి ఇచ్చానండి తనకి. తను ఆ దోశ కూడా తినకుండా కూర్చొని ఆడుతూ ఉంది. ఏంటోనండి, పిల్లలు అసలు తినరు పెట్టరు, ఊరికే మనల్ని విసిగిస్తూ ఉంటారు. ఇంకా ఫైనల్గా అయితే నేను ఇంకా గ్యాస్